ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రభునందు ప్రియమైన శ్రోతలు, యేసుక్రీస్తు ప్రశస్తమైన శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు, వందనములు. ఈనాటి మన ధ్యానాంశము గ్రేట్నెస్ ఆఫ్ గాడ్, సాటిలేని దేవుని మహిమ. మనం ఎప్పుడైనా ఒక పర్వత శిఖరం మీద నిలబడి అనంతమైన లోయలను, కొన్ని వేల సంవత్సరముల చరిత్రను చాటి చెప్పే రాతి పొరలను, ఆపటానికి సాధ్యం కాని వేగంతో ప్రవహించే నదులను చూసినప్పుడు ఈ అద్భుతమైన సృష్టి మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అంతేకాకుండా మనము అల్పమైన వారమని మనకు గుర్తు చేస్తుంది. అయితే వేద గ్రంథము మనల్ని ఈ అద్భుతాలన్నింటికీ మూలకారకుడైన దేవుని గొప్పతనం వైపు నడిపిస్తుంది. రాజైన దావీదు 86వ కీర్తనలో దేవుని సాటిలేని మహత్యాన్ని వివరిస్తూ ఉన్నాడు. మరి 86వ కీర్తన 8, 9, 10 వచనాలలో దేవుని మహిమను వెల్లడించే 3 విషయాలను మనము ఈరోజు పరిశీలిద్దాం. మొదటిది దేవుని అద్వితీయత. ప్రభువా, నీవే అద్వితీయ దేవుడవు, దేవతలలో నీ వంటివాడు లేడు, నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు అని దావీదు అంటూ ఉన్నాడు. దావీదు కాలంలో లోకం నిండా విగ్రహాలు ఉండేవి. అవి చెక్కతో, రాయితో, లోహంతో, మనుషుల కల్పనతో చేసినవి. అవి సంతానాన్ని ఇస్తాయని, యుద్ధాలలో విజయాన్ని ఇస్తాయని లేదా ఐశ్వర్యాన్ని ఇస్తాయని ప్రజలు నమ్మేవారు. కానీ దావీదు ఇక్కడ ఒక ప్రకటన చేస్తూ ఉన్నాడు. యెహోవాకు సాటి అయిన వారెవరూ లేరు అని. ఒక చిన్న మాటతో భూమి ఆకాశములను సృజించినవాడు ఆయన. తన శ్వాసతో సముద్రాన్ని పాయలుగా చేసినవాడు ఆయన. ఆయన వంటి వాడు ఏ ఇతర దేవతలలో కూడా లేడు అని దావీదు మనకు ప్రకటిస్తూ ఉన్నాడు. కర్మేలు పర్వతం మీద జరిగిన అద్భుతాన్ని మనము 1 రాజుల గ్రంథము 18వ అధ్యాయంలో చూస్తాం. బయలు ప్రవక్తలు రోజంతా నాట్యం చేస్తూ కేకలు వేసిన వారి దేవత మౌనంగా ఉండిపోయింది. కానీ ఏలియా ప్రార్థించినప్పుడు వెంటనే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి నీటితో నిండిన బలిపీఠాన్ని దహించి వేసింది. అప్పుడు ప్రజలందరూ సాష్టాంగపడి యెహోవాయే దేవుడు అని కేకలు వేశారు. అది మన దేవుని శక్తి. మన దేవుడు అద్వితీయుడు, ఎవరితోనూ పోటీ పడాల్సిన అవసరం లేనివాడు. మన జీవితాల్లో కూడా ధనము, గర్వము, అధికారము లేదా ప్రస్తుత కాలంలో మన హృదయాలను దేవుని నుండి దూరం చేస్తున్నటువంటి సెల్ ఫోన్ కానీ, సోషల్ మీడియా వంటి ఆధునిక విగ్రహాలు మనల్ని చుట్టుముట్టి ఉన్నాయి. కానీ ఈ 86వ కీర్తన మనకు గుర్తు చేస్తూ ఉంది, ఈ అల్పమైన వాటి వెనుక వెళ్తే మనకు శూన్యమే మిగులుతుంది అని. కాబట్టి మనము సాటిలేని అద్వితీయ దేవుని ఆరాధించువారంగా ఉండాలి. రెండవది ఆయన శక్తిలోని ప్రత్యేకత. ప్రభువా, నీవు మహాత్యము గలవాడవు, ఆశ్చర్య కార్యములు చేయువాడవు అని దావీదు అంటూ ఉన్నాడు. ఈ వచనములలో దావీదు కేవలం దేవుడు గొప్పవాడు అని చెప్పి వదిలేయలేదు. ఆయన చేసిన కార్యములు సాటిలేనివి అంటూ ఉన్నాడు. ఐగుప్తులో ఫరోను గడగడలాడించిన తెగుళ్ళు, అరణ్యంలో ఇశ్రాయేలీయులకు ఆకాశం నుండి కురిపించిన మన్నా, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి రాజమార్గాన్ని ఏర్పాటు చేయటము, ఇవన్నీ కూడా ఆయన అద్భుతములు చేయగల దేవుడు అని బలపరుస్తూ ఉన్నాయి. మన దేవునిలా విశాల సముద్రాలను, పర్వతాలను, నక్షత్రాలను, జీవాన్ని సృష్టించగలవారు ఎవరూ లేరు. ఆధునిక సాంకేతికత కూడా ఆయన సృష్టి శక్తిని అందుకోలేకపోతూ ఉంది. ఆయన కార్యములు ప్రతినిత్యము ఆయన మహిమను చాటి చెప్తూ ఉన్నాయి. మూడవది ఆయన సార్వభౌమాధికారం. నీవు సృజించిన అన్యజనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేయుదురు, నీ నామమును ఘనపరచుదురు అని దావీదు అంటూ ఉన్నాడు. ఇశ్రాయేలు అనే చిన్న దేశమునకు రాజుగా ఉన్న దావీదు లోకంలోని సమస్త జనాంగములు ఆయనను ఎరుగని వారు కూడా దేవునికి చెందుతారు అని ప్రకటిస్తూ ఉన్నాడు. దేవుని గొప్పతనము ఒక ప్రాంతానికి పరిమితమైనది కాదు, అది విశ్వవ్యాప్తమైనది. ఎంతో మంది మిషనరీస్ ఎన్నో సవాళ్లను, తిరస్కారములను ఎదుర్కొంటూ కూడా సువార్త పరిచర్య చేశారు. మన దేశంలో కూడా ఎన్నో వైవిధ్యాల మధ్య సువార్త ముందుకు సాగుతూ ఉంది. దేవుని గొప్పతనమే లోకాన్ని తన వైపునకు తిప్పుకుంటుంది. ఒకరోజు ఈ సమస్త మానవాళి సింహాసనాసీనుడైన దేవునికి స్తోత్రమని ఎలుగెత్తి గానస్తుతి గానములు చేస్తారు. ప్రియ శ్రోతలు, చుట్టూ శత్రువులు ఉన్న ధైర్యంగా ప్రార్థించిన దావీదులాగా మనం కూడా దేవునిపై ఆధారపడాలి. మన జీవితంలోని ఇరుకులలో, ఇబ్బందులలో
అనారోగ్యంలో, కుటుంబ సమస్యలు ఎదురైనప్పుడు విశ్వాసంతో మన అద్వితీయ దేవుని చెంతకు చేరువారమై ఉండాలి. ప్రార్థించుకుందాము. మా ప్రియ పరలోకపు తండ్రి, సమస్తమును సృష్టించిన సృష్టికర్త, నిన్ను ఆరాధించుటకు, నీ అద్భుతములు ప్రకటించుటకు, నీ మహిమ కొరకు జీవించుటకు మా హృదయములను తాకి మమ్మను నడిపించుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9480585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.